సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో మరియు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ శివుడు మనకు తలక్రిందులుగా దర్శనమిస్తాడు. అంతేకాకుండా కుమారస్వామి పార్వతీదేవి ఒడిలో చండి పిల్లాడలా ఒకే పానవట్టం మీద మనకు కనిపిస్తారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ స్థలంలో బింబీరుడు అనే రాక్షస రాజు ప్రజల్ని తీవ్ర హింసకు గురి చేస్తూ ఉండేవాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు మరియు మునులు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకుంటారు. అక్కడ జరిగిన ఈ సంఘటన ఉన్న యమధర్మరాజు బింబీరునితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో యముడు అపజయం పాలవుతాడు. అక్కడ జరిగిన అవమానంతో యమధర్మరాజు అక్కడే శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. కానీ శివుడు అప్పుడు యోగనిష్టలో ఉండి యముని తపస్సును గుర్తించాడు. కానీ పార్వతీదేవి మాత్రం యముని తపస్సుకు మెచ్చి తనలోని శక్తి అంశాన్ని యమునికిచ్చి శంభీరుని వధించేట్లుగా చేస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షస పీడ లేకుండా పార్వతీ పరమేశ్వర్లను పుత్ర సమేతంగా ఇక్కడ వెలయమని యముడు ప్రార్థిస్తాడు. యముని కోరిక మేరకు పార్వతీదేవి పుత్ర సమేతంగా శీర్షాసన భంగిమలో ఉన్న తన పతితో సహా ఇక్కడ ఆవిర్భవించింది. ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల కేంద్రంలోని యమనదూరు అనే గ్రామంలో ఉంది.